హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్‌లోకి అయితే వస్తుంది. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక చిన్ని టూర్ ఫ్యామిలీతో కలిసి అయితే వేసుకున్నాము. ఎక్కడికో కాదండి, మద్దిమడుగుకి వెళ్దాము అండ్ ఉమామహేశ్వరానికి వెళ్దాము. చాలా డేస్ అవుతుంది, అంటే డేస్ కాదు ఇయర్స్ అవుతుంది. సో 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అండ్ ఇప్పుడు వెళ్దాము అనేసి వీకెండ్లో ప్లాన్ అయితే చేసేసుకున్నాము. అలాగే మా అల్లుడికి గుండు కూడా చేయించాలి కదా, పుట్టెంటుకలు తీపియలేదు, వాడికి 14 మంత్స్. సో వాడికి తీయించాలి అనేసి 15 మంత్లో అయితే తీసుకెళ్ళాము. సో ఇక్కడ వచ్చేస్తే వ్యూ మాత్రం అదిరిపోయింది. మేమైతే ఫస్ట్ విజిట్ అయ్యేది వచ్చేసి ఉమామహేశ్వరానికి వచ్చిన తర్వాతనే మేము మద్దిమడుగుకి వెళ్తామండి. మేము ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఉమామహేశ్వరానికి వచ్చి అటు నుంచి అటే మద్దిమడుగుకి అయితే వెళ్తాము. అండ్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాము, అంటే 2 ఇయర్స్ తర్వాత మేము ఉమామహేశ్వరంకి వచ్చాం కదా. వ్యూ మాత్రం ఎంత బాగుందో అంత బాగుంది వ్యూ వచ్చేసి. అండ్ చాలా చేంజెస్ అయితే జరిగాయి. మంకీస్ అయితే చాలా ఉన్నాయండి, చాలా అంటే మనం నడుస్తూ ఉంటే మన చేతిలోవి గుంజుకొని పోతాయి. ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే నాతో కూడా జరిగింది. మంకీ నా మీదికైతే దుంకింది. నా చేతిలో ఉంది ఏదో తినే ఐటెం అని అనుకుంది, బట్ అది వచ్చేసి బిల్వపత్రి ఆకులు ఉంటుంది కదా, అక్కడే నేను కొనుక్కున్నాను. సో అది గుంజుకొని వెళ్ళింది. పాపం నాకు మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే పాపం ఆ కోతి నా చేతిలోకి వెళ్ళి గుంజుకునేటప్పుడు తనకి చాలా ఆకలిగా ఉండే అనుకుంటా, కానీ నాకు చాలా బాధ అనిపించింది అది అలా గుంజుకొని వెళ్ళేసరికి. అందులో తినే వస్తువు లేదు కదా, సో ఆ కవర్ని ఇలా ఓపెన్ చేస్తూ చూసింది. నాకు చాలా బాధ అనిపించింది. మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్ళాలండి, లైక్ బనానాస్ అలాంటివి తీసుకెళ్ళామనుకోండి, వాటికి మనం వేయొచ్చు. సో మేము బనానాస్ కూడా తీసుకెళ్ళాము. అయితే మేము కొండెక్కేటప్పుడు కింద ఉన్న మంకీస్కి పెట్టేశాము. సో నాకు చాలా ఇన్ని మంకీస్ ఉండేసరికి మనం ఎన్ని తెచ్చినా కానీ వీటికి సరిపోదు. సో అక్కడ నుంచి మేము కొంచెం ముందుకైతే వెళ్ళాము. అంటే పాప వినాశి ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామంటే ఒక మంకీ అయితే ఎంత మంచి పడుకుందో కొండ మీద. అండ్ ఇప్పుడు చాలా చేంజెస్ అయ్యాయి ఈ టెంపుల్లో. ఒకప్పుడు అలా లేకుండే, ఒక్కటే సైడ్ స్టెప్స్ ఉండే. ఈసారి మేము వెళ్ళినప్పుడు 2 సైడ్స్ స్టెప్స్ అనేవి పెట్టారు. అండ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. మనము పోయినసారి కన్నా ఈసారి ఇంకా డిఫరెంట్గా అనిపించింది. అంటే ఫుడ్ అన్నదానం కూడా చేస్తున్నారు, అప్పుడు లేకుండే. షాప్స్ ఉన్నాయి అయినా అప్పుడు లేకుండే షాప్స్. సో ఇలా అయితే మేము పాప వినాశిని అంటే వాటర్ దగ్గరికి వచ్చాము. ఈ నీళ్ళని తాగితే మనం చేసే పాపాలన్నీ తొలగిపోతాయి. అండ్ ఈ వాటర్ అనేది మన మీద జల్లుకుంటే మనకి ఎలాంటి కీడు అనేది రాదు అని అంటారు. కానీ ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనకు తెలియదంట. సో తను ఒక ఆమె ఉండే అక్కడ చెప్తుండే, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో కూడా మనకు తెలియదు, అలా వస్తాయి అనేసి. సో మా మమ్మీ ఉండేసి హాయ్ చెప్పారు కదా, అండ్ నేను మా ఆయన ఒక స్టిల్ తీయరాదు అనేసి అంటుంటే ఒక క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. ఇదే వచ్చేసి మా ఫ్యామిలీ. అండ్ మా మమ్మీ, మా నాన్న, మా అత్తయ్య కూడా వచ్చారు. బట్ మా మామయ్య మిస్ అయ్యారు, ఎందుకంటే ఊర్లో మాకు పొలాలు ఉన్నాయి కదండి, అక్కడ చూసుకోవాలి అనేసి మా మామయ్య అయితే రాలేదు. అండ్ మా మామయ్య ఇలాంటి ఇంట్రెస్ట్ అస్సలు చూపించారు. ఫస్ట్ ఆయనకి ఇలాంటివి నచ్చదు టూర్లో, కానీ మా అత్తయ్య అయితే వచ్చారు. మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేయించుకున్నాము. ఎందుకు మాకు దర్శనము తొందరగా అయిపోయిందంటే, మా హస్బెండ్ వచ్చేసి డిపార్ట్మెంట్ కదా, మాకు తెలిసిన ఒక అన్నయ్య ఉంటే ఆయన ద్వారా మాకు మంచిగా తొందరగా అయితే అయ్యింది దర్శనం. అండ్ ఫుడ్ కౌంటర్ దగ్గర అయితే ఎంత బాగుండేనో, నీట్గా వాళ్ళే ప్లేట్ కడుక్కోవాలి అండ్ గ్లాసెస్ కూడా వాళ్ళే కడుక్కోవాలి. చాలా అంటే చాలా బాగుండే అండి. ఇంకా అక్కడ భోజనాలు అయితే చాలా అంటే చాలా బాగుండే. ఇంకా అలాంటి భోజనం మనం ఎక్కడ తినలేము, అంత బాగుంది. మన ఇంట్లో మనం ఎలా వండుకుంటామో అలాగే పెట్టారు, చాలా బాగుండే. తినేసినాక ఇంకా వచ్చేసాం. మేము రిటర్న్ అయితే మద్దిమడుగుకి వెళ్ళిపోతున్నాము. మధ్యలో కట్టెలు కొట్టుకుందాము అనేసి దిగాము. మీకు జానపండ్లు తెలుసా అండి? ఇక్కడ అంటే ఈ ఫారెస్ట్లో చాలా అంటే చాలా దొరుకుతాయి అవి. సో మేము వెళ్ళే దారిలో వెతికితే అవి అయితే ఖచ్చితంగానే ఉన్నాయి, పుల్ల ఉండే, చాలా అంటే చాలా బాగుండే. అండ్ మేము అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి
4:45 కల్లా మధ్యమడుగుకి అయితే రీచ్ అయిపోయాము. నేను చెప్పాను కదా మా అల్లుడికి గుండు చేపిస్తున్నాము అనేసి, చాలా అంటే చాలా సతాయించాడు. సో ఫైనల్గా గుండు అయితే చేయించుకున్నాడు. మాకు అసలు రూమ్స్ కూడా దొరకలేదు. వీకెండ్స్లో అసలు రూమ్స్ దొరకవు. మా అదృష్టం ఏంటంటే మాకు ఒక సింగిల్ రూమ్ దొరికింది. మేమైనా ఆ సింగిల్ రూమ్లో చాలా వరకు ఉండము, బయటనే ఉంటాము. దేవుడు సన్నిధి ఉంటుంది కదా, అక్కడే కూర్చుంటాము, అక్కడే వంట అవి ఇవి జరుగుతాయి. అండ్ ఆ రూమ్ జస్ట్ మేము స్నానానికి అనేసే తీసుకున్నాము. ఇక్కడ చూసారా మా గుండు బాస్ హాయ్ చెప్తున్నాడు. అండ్ నా హనీ తల్లి అస్సలు రాదండి నా దగ్గరికి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉంటే అసలు నా దగ్గరికి రాదు, నాతో తనకి పనే ఉండదు. అండ్ మా మమ్మీ మా డాడీ అక్క బావ అందరు కలిసి వంట అయితే చేస్తున్నారు. అండ్ మా ఆయన కూడా. వాళ్ళైతే నన్ను అసలు ఇన్వాల్వ్ చేయరు, నన్ను అసలు పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. మీరు చేయాలి మేము తినాలి అన్నట్టు ఏం లేదు. మాకు ఒక పని అయితే చెప్పారు. పోయి మా ఆడబిడ్డ ఉంటుంది ఇక్కడ మధ్యమడుగులో, వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మిరపకాయలు దంచుకొని రమ్మని చెప్తే నేను వచ్చాను. అండ్ ఈ వర్క్ చిన్న వర్క్ నాకు ఇచ్చింది, అది చేసుకొని వెళ్తున్నాను. అండ్ మా ఆడబిడ్డ వాళ్ళ ఇల్లు వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి. 5 రూమ్స్ లైన్ వైజ్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. ఊర్లో 5 రూమ్స్ అండ్ వాళ్ళు కొన్ని అమ్ముతారు పూజ సామాన్లు. మేము అక్కడి నుంచి వచ్చేసరికి మా ఊళ్ళో అందరు కలిసి మలీదా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఫేమస్ మలీదా అండ్ పప్పు అన్నం అయితే చేస్తామండి. అండ్ ఈవినింగ్ టైంలో చూడండి మేము టెంపుల్ టూర్ అనేసి లోపలికి వచ్చాము. అండ్ చాలా అంటే చాలా బాగుంది. మా చిన్నోడు వచ్చేసి తొందరగా నడుచుకుంటూ పోయి అన్నీ చూపిస్తున్నాడు, ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి అనేసి. అండ్ టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి ఇటు అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్ ముందుకెళ్ళి వెళ్తే చాలా షాప్స్ అయితే ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది. నైట్ కన్నా మార్నింగ్ టైంలో ఇంకా బాగుంటుంది. అన్నీ దొరుకుతాయండి, పూజా సామాన్లు, దేవుడు విగ్రహాలు అండ్ దండలు, చిన్న చిన్న వస్తువులు అన్నీ దొరుకుతాయి మనకి. అండ్ నేను లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను కదా టాటాయిస్ది మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అండ్ మంచిది అనేసి, అది ఆ విగ్రహం కూడా ఇక్కడ నుంచే తీసుకొచ్చాను. అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. మనకి సిటీలో కన్నా ఊర్లోనే చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. అండ్ అక్కడికన్నా కంపేర్ చేస్తే ఇక్కడే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అలా మేము తిరిగి వచ్చేసరికి మా నాన్న వాళ్ళు అయితే వంట అయితే ఫినిష్ చేసేసారు. అండ్ అన్ని ప్రసాదాలన్నీ రెడీ చేశారు. ఇప్పుడు మేము టెంపుల్లోకి వెళ్ళేసి మంచిగా ఇక్కడ కనిపిస్తుంది కదా మంట, అక్కడ నిల్చొని మేము పూజ అయితే చేస్తాము. అండ్ దేవుడికి ప్రసాదం అయితే సమకూర్చుకుంటారు ఇక్కడే. అండ్ దేవుణ్ణి ఊరేగిస్తున్నారండి. ఎంతమందో, వీకెండ్ కదా, సాటర్డే రోజు పక్కా చాలా పబ్లిక్ వస్తారు. అండ్ ట్యూస్డే కూడా అలాగే ఉంటుందంట. ఇలా మా మమ్మీ వాళ్ళు అయితే అందరూ భజనకి వెళ్ళిపోయారు. ఇంకా మేము నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది. మేమైతే టెంపుల్లోకి వెళ్ళేసి ఇంటికి వచ్చేసాం. చూడండి ఎంత వర్షం పడ్డదో. అండ్ మార్నింగ్ టైం కూడా అలాగే మలీదా చేసేసుకొని పప్పు అన్నం వండేసుకొని మళ్ళీ ప్రసాదం సమకూర్చుకున్న తర్వాత పక్కనే అమ్మవారు ఉంది కదా, అక్కడ మేక కోసాము. అండ్ అమ్మవారు వెలిసింది వెనక, ముందు టెంపుల్ కట్టారు. అక్కడ నుంచి నేను రానంటే రాను అనేసి అన్నదంట అమ్మవారు. సో అమ్మవారి టెంపుల్ ముందు కట్టారు. అండ్ కొన్ని సామాన్లు తీసేసుకొని మేమైతే ఇంకా మేము ఎక్కడ మేకను కోసుకొచ్చామో అక్కడ మేము కూర్చున్నాము. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు వచ్చేసి వంట చేస్తున్నారు. మేము చాలాసేపు మంచి టైం ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే చాలా మమ్మీ వాళ్ళు వంట చేస్తారు, మనకి మమ్మీ వాళ్ళు ఉన్నాక మనకేంది అన్నట్టు మనకు ఒక్క పనిలో కూడా ఇన్వాల్వ్ చేయరు వాళ్ళు. మా మమ్మీ చేస్తుంది అండ్ మా అత్తయ్య ఆ చిన్నోడిని ఎత్తుకుంది. మా అత్తయ్య కూడా పని చెప్పరు వాళ్ళు. అండ్ మా మమ్మీ ఉంటే అసలు ఏ ఫంక్షన్స్లోకైనా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయదు, నన్ను కానీ మా అక్కని కానీ ఎవరిని అసలు ఇన్వాల్వ్ చేయనియదు. ఎందుకంటే తనే చేసేసుకుంటుంది. ఫైనల్గా మేమందరం అయితే భోజనాలు చేసేసాము. మా మమ్మీ పెట్టాక మా మమ్మీకి మేము పెట్టాము. అండ్ మా డాడీ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చాలా గొర్రెల మంద అయితే వచ్చింది, వాళ్ళు పెంచుకుంటున్నారంట. అరౌండ్ ఒక 300 అయితే ఉండే. అక్కడ నుంచి మేము చూసేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. వర్షం పడ్డది కదా, మంచి ఉండే వెదర్ వచ్చేసి. అండ్ ఈ పళ్ళు ఎవరికైనా గుర్తుకున్నాయండి, మాకు నక్కర అని అంటాం మేము, మా ఊర్లలో దొరికేది అప్పుడు, చాలా బాగుంటుండే. అండ్ అక్కడ నుంచి దాన్ని తినేసి ఇంకా దిండి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము. అంటే దిండి డ్యామ్ ఉంటుంది కదా, నిండింది, ఒకసారి చూసొద్దాం అనేసి
ఇక మేము కూడా పైకెళ్దామనేసి స్టార్ట్ అయిపోయాం. మా వోళ్ళు ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే బాగా తిన్నారు గదా! అందరూ నిద్రపోయారు. సో, ఇంక మేమే ఎక్కొచ్చామండి. ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా అనిపిచ్చిందో, ఎందుకంటే చిన్న చిన్న స్టెప్స్ అవి. చాలా ఇబ్బందిగా అనిపిచ్చింది. కానీ దిగేటప్పుడు అండ్ ఆ వ్యూని చూసేటప్పుడు ఎంత బావుండేనో. ఇక్కడ ఫస్ట్ మేమొచ్చినప్పుడు జాలే లేకుండే. ఇప్పుడు జాలి పెట్టేశారు. అంటే అందరికీ ఇలా నిండినప్పుడు భయంగా అనిపిస్తుంది గదండీ! సో, అలా అనేసి జాలయితే పెట్టిచ్చారు. అండ్ ఎంత బావుండేనో మా హనీ అయితే అసలు ఒక్క వీడియోలో అస్సలు రానే రాట్లేదు. తనకేమైందో ఏమో మరి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఇంకా బావుండే. అండ్ కొన్ని రోజుల తర్వాత ఈ డ్యామ్ నిండి వాటర్ అనేది ఇటు వస్తే ఇంక పొలాలకైతే మంచి ఇబ్బంది లేకుండా అయిపోతది. మా అక్క వాళ్ళు కల్వకుర్తిలో ఉంటారు. మా బావ వచ్చేసి కల్వకుర్తి జైలర్ కానిస్టేబుల్ ఉంటారు గదా! ఆయన. సో, అక్కడ దింపేసి వచ్చాం వాళ్ళని. ఇక్కడ మబ్బులు ఫుల్లుగా పట్టేశాయి. మా హనీ వచ్చేసి వర్షం వస్తుంది ఓచి అనేసి ఒక ర్యాంప్ ఆడుతుంది. చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఈ టూర్‌లో మేము 2 ఇయర్స్‌గా మిస్ అయిపోయాము. లాస్ట్ ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ మద్దిమడుగుకి వెళ్తామండి. లాస్ట్ ఇయర్ మేము వెళ్ళలేదు. తిరుపతికి వెళ్ళాము. అండ్ మా ఊళ్ళకి సెలవులు ఇవ్వరు. అస్సలు సీఎల్స్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. ఇలాంటి టూర్‌లు మనము ఇలా వేస్తూ ఉంటేనే చాలా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఇంట్లో ఉండక కొన్ని టూర్‌లు కూడా ఇలా తిరుగుతూ ఉంటే చాలా బావుంటుంది. అది కూడా టెంపుల్స్‌కి తిరగాలండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.